ఆ దేశం కొంగలకి ఇక్కడ చేపలు మంచిగా ఉన్నాయని ఎలా తెలుసు? నెల్లూరు దగ్గరుండే శ్రీహరికోట దగ్గర పులికాటు సరస్సు ఆ దేశంలో కొంగలకి ఎట్లా తెలిసాయి? అక్కడ ఆహారం లేదు, కొంగ మాంసాహారి, దాన్నే తినాలి. అది లేదు, దానికోసం వెతికింది తప్ప అక్కడ దొరికే పళ్ళు తినలేదే. మన దగ్గర ఆహారం అయిపోతుంది, మళ్ళా వెళ్ళిపోతాయి వెనక్కి అంతే. అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి కూడా తన ధర్మానికి అనుకూలంగా ఆహారాన్ని తింది తప్ప, స్వధర్మాన్ని గౌరవించిందే తప్ప పరధర్మాన్ని ఆశ్రయించలేదు. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ జీవిని తీసుకోండి ఒకే రకమైన క్రమశిక్షణ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ బల్లులు ఉన్నా గోడ మీదే ఉంటాయి, పురుగులనే తింటాయి. చెట్ల మీద కూడా ఉంటే ఉండొచ్చు, కానీ తినే ఆహారం సాలి పురుగులు. ఎక్కడన్నా బల్లి పళ్ళు తినో, అన్నం తినే బళ్ళు, లేకపోతే ఇంకో రకం తినే బల్లులు ఉంటాయండి. మేకను ఎక్కడైనా తీసుకోండి, ప్రపంచంలో ఆకులే, ఇంకో ఆహారం ముట్టుకోదు. అంతా ప్రపంచం అంతా మేకలకు ఒకటే యూనిఫామ్ లెక్క. మరి సమాచారం ఎట్లా వెళ్ళింది? ఒక జీవి నుంచి మరొక జీవికి నువ్వు ఆకే తినాలని? ఆ జీవి నిర్మాణంలో ఉన్నదాన్ని బట్టి వాటికి అవి తప్ప ఇక ఏమీ కనపడినా సరే వాటి జోలికి వెళ్ళవు. ఒక ఉదాహరణ మంచిది ఆలోచిద్దాం ఈరోజు. ఒక 4 ఎకరాల 5 ఎకరాల కాంపౌండ్ వాల్ గేట్ ఉంది. గేటు వేసేసాం, కాంపౌండ్ వాల్లో నుంచి కూడా పైకి కూడా ఎగిరెళ్ళిపోకుండా వల వేసేసాం. లోపల 5-6 రకాలుగా బోన్లు ఏర్పరిచాం, లేకపోతే గదులైనా అనుకోండి. ఒక గదిలో పులి ఉన్నది, ఒక గదిలో గేదె ఉన్నది, ఒక గదిలో మేక ఉంది, ఒక గదిలో చిలక ఉన్నది, మరొక గదిలో పావురం ఉన్నది, మరొక గదిలో మనిషిని పెట్టాం. ఇలా జంతువులన్నిటిని బంధించేసాం. మనిషి కూడా జంతువు అనుకుని అట్లా పెట్టాం. ఏ జీవికైనా ఆకలి అయినప్పుడు ఆహారం తినాలనే వాంఛ కలుగుతుంది. ఆకలి తీరితే ఆహారం మీద వాంఛ ఉండదు. మనకి ఎట్లా అడుగుతుంది, వాటికి ఎట్లా ఉన్నాయి. ఒకరోజు అసలు ఈ బోన్లో ఉంచిన జంతువులకి మనం అసలు ఆహారం ఇవ్వలేదు. రోజంతా మార్చాం, వాటికి ఉపవాసం పెట్టేశాం. బాగా ఆహారం కొరకు వాటిలో వాంఛ రగిలింది. 2 మోపుల పచ్చిగడ్డి తీసుకొచ్చి ఆ కాంపౌండ్ వాల్లో ఆ బోన్లకు ఎదురుగుండా కాస్త ఒక 10 మీటర్లు 20 మీటర్ల దూరంలో పచ్చిగడ్డి పెట్టాం. దేనికి స్వంగ కారుతుంది చెప్పండి? ఇప్పుడు స్వంగ గేదెలకు కారుతుంది. గడ్డిని చూసేసరికి దానికి డైజెషన్ మొదలవుతుంది. ఆకలి వేస్తున్నది కదా, అబ్బా ఫ్రెష్ గడ్డి ఎంత బాగుందో, దాని చూపు ఎప్పుడు దాని మీదే ఉంటుంది. సరే, ఇక్కడ అన్నిటినీ వదిలాం, ఒక పులిని మాత్రం వదల్లా. మిగతా వదిలాం, చూద్దాం. ఆహారం కోసం వచ్చాయి, కానీ మనం పెట్టింది ఒక గడ్డే. ఒక్క గేదె తింటుంది, మిగతావన్నీ పస్తుంటాయి తప్ప చిలకలేం తినవు, పావురాలేం తినవు, మేకలేం తినవు, ఏమీ తినవు. అట్లా వదిలేస్తాయి. చూడండి, తనది కాని ఆహారం వచ్చింది, నిరుత్సాహంగా అట్ట పడుంటాయి తప్ప ఎతుక్కుంటాయి, ఎక్కడ కనపడదు, కానీ గడ్డి తినవు. సరే, ఇంకో రోజు టెస్ట్ చేద్దాం. ఇట్లాగే బాగా మంచి రకాల పళ్ళన్నీ తీసుకొచ్చి అక్కడ పెద్ద గుట్టలు పోసి అన్నిటిని వదిలాం. మేకలు ఏం చేస్తాయి, గేదెలు ఏం చేస్తాయి, ఏమీ తినవు, పళ్ళు కనపడినా వదిలేస్తాయి ఆకలి మీద. చిలక మాత్రం మంచిగా పండ్ల భోజనం చేస్తుంది, మిగతావన్నీ చూస్తూ ఉండాల్సిందే. ఇంకొక రోజు ఆకులు టెస్ట్ చేయండి, రకరకాల ఆకులు తీసుకొచ్చి అక్కడ మీరు పెట్టండి. బోన్లో నుంచి ఆకులు కనుక అట్లా కనపడితే మేకకు సొంగలు గారతాయి.
ఇంకొక రోజు గింజలు పెట్టండి, పావురం వచ్చి తీసుకుంటుంది. ఇన్ని రోజులు ఏం పెట్టినా పావురానికి ఆహారం లేదు, అది గింజలు తింటుంది తప్ప ఆహారం లేదని గడ్డి తిందు, పండు తిందు, ఇంకోటి తిందు. ఇంకొక రోజు మనం ఏం చేద్దాం, ఈ జంతువులన్నిటినీ వదిలాం, కానీ ఏ ఆహారం పెట్టలా, అన్నీ బయట ఉన్నాయి. ఇప్పుడు పులిని వదులుదాం, ఏదో ఒక జంతువుని పట్టుకు తినేస్తుంది. సరే, ఆహారం అనేది ఈ జీవరాశులుగా వదలకుండా ఎదురుగుండా గడ్డి పెట్టి, పండ్లు పెట్టి, గింజలు పెట్టి, ఆకులు పెట్టి, ఇన్ని రకాల ఆహారం పెట్టి ఇతర జంతువులను వదలకుండా ఒక పులిని వదలండి. ఆహారం లేకపోతే పస్తులు ఉంటుంది తప్ప పులి పళ్ళు తిందు, గడ్డి తిందు, ఆకులు తిందు, గింజలు తిందు. చూడండి, నిర్మాణం ఏది కోరుకుంటుందో అది దొరికితే తప్ప ఇంకొక దాని జోలికి వెళ్ళవు. దొరకలేదు అయినా సరే మాంతాయి, నిర్మాణాన్ని వ్యతిరేకించే పని చేయవు. అవి అజ్ఞాన జీవులు. మనిషిని వదలండి, ఆకలేసింది కదండి, గడ్డి కూడా లాక్కు తినేస్తాడు. మేకలు తిని ఆకులు తింటానంటాడు, పళ్ళు తింటానంటాడు, గింజలు తింటానంటాడు. పులి మాంసం తింటా ఉంటే ఆకలేసిందని కూడా ఆ కండ పీక్కుని కూడా ఈడు కూడా తిందాం అనుకుంటాడు. తర్వాత మిగిలితే అన్నిట్లో ఏలు పెడతాడు. మన నిర్మాణం దేనికొచ్చింది, అది మనం ఆలోచిస్తే బాగుంటుంది. మనుషులు శాకాహారులు, మాంసాహారులు కాదు. కాదు అని చెప్పటానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 4 రోజులు 10 రోజులు మీకు పొట్ట మార్చేసిన తర్వాత మనిషిని బోన్లో ఉంచి వదిలి బయట కొన్ని జంతువులను పెట్టి వదిలి తినమంటే ఏం తింటాడు చెప్పండి మనిషి? అసలు పీక్కోవడానికి మాంసం వస్తుందా? దాని తోలు వలవగలుగుతాడా? కండను బయటికి తీయగలుగుతాడా మనిషి? ఏ ఏర్పాటు లేదు. కత్తి చాకు ఇవ్వకుండా, కాల్చుకునే ఏర్పాటు ఇవ్వకుండా, ఉప్పు కారాలు ఇవ్వకుండా తినమని మనిషి ఏ జంతువు మాంసాన్ని అట్లా తీసుకు తినగలుగుతాడో? మన నిర్మాణం మాంసాహారానికి రాలేదు, శాకాహారానికి వచ్చింది. అందుకనే మనకి పండ్లు, గింజలు, చక్కటి ఆహారాలు కనపడితే మనకు సొంగలు కారతాయి. వాటికి మేకలకి ఆకులు చూస్తే కారతాయి, గేదెకి గడ్డి చూస్తే కారినట్టు మనకి ఇలాంటి ఆహారం, పులికి మాంసం చూస్తే సొంగొస్తుంది. మన నిర్మాణానికి అనుకూలమైన ఆహారాలు శాకాహారాలు. శాకాహారాలు ఇప్పుడు చెప్పిన పండ్లు, గింజలు, ఇట్లాంటివన్నీ. వెనకటి రోజుల నుంచి మనిషి ప్రకృతి సిద్ధంగా జీవిస్తూ ప్రకృతి సిద్ధమైన ఆహారం తిని ఆ ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని దూరం చేసుకోగలిగాడు. అడవుల నుంచి దూరం అయి అటవీ సంపద దూరమైంది, తినటానికి ఆహారం లేదు. కానీ కొంగల వలె మనుషులు వలస వెళ్ళల. ఆహారం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి తినటం కాదు, తను ఎక్కడ ఆహారం లేదో అక్కడే ఉంటూ తనకు కావలసిన ఆహారం లేకపోతే తాను ధర్మాన్ని అతిక్రమించి నిర్మాణానికి వ్యతిరేకమైన మాంసాన్ని తినటం మొదలెట్టాడు. ఇక